మేడారం మహాజాతరకు ఎంతో ఘన చరిత్ర ఉంది. జాతర మొదలు కాకముందే నెల రోజుల నుంచి భక్తులు మేడారానికి బయలుదేరుతుంటారు. ముందస్తుగా అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవార్లను దర్శించుకొని అక్కడి అందాలని కూడా ఆస్వాదిస్తుంటారు. చుట్టూరా కూడా ఒక పచ్చని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కావచ్చు, అదంతా కూడా మరి ఎటు చూసినా జనం సందోహంతో సందడిగా ఉంటుంది. వాటన్నిటిని కూడా ఆస్వాదిస్తుంటాడు. ప్రకృతి మధ్య సేద తీరుతూ మరోవైపు వనదేవతలని దర్శించుకుంటుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి మొత్తానికైతే సందడిగా మహాజాతరకైతే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మహాజాతర కూడా దగ్గర పడుతున్న కొద్దీ అక్కడకు వెళ్ళాలంటే కనుక చాలామంది ట్రాఫిక్ సమస్య ఉంటుందని భయపడుతుంటారు. అలాంటి ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. అదే హెలికాప్టర్లో ప్రయాణం. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర భక్తుల కోసం ప్రభుత్వం సరికొత్త సౌకర్యాన్ని ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో కూడా మనం చూసాము, మహాజాతర సమయంలో హెలికాప్టర్ సేవల ద్వారా విహంగ వీక్షణం చేస్తూ జాతర అందాలని కూడా వీక్షిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ జాతర కూడా మరి ఏదైతే విహంగ వీక్షణం చేస్తూ జాతరకు రావడానికి భక్తులకు సంబంధించి సౌకర్యాన్ని కల్పించారు. హెలికాప్టర్లో గగనతరం నుంచి జాతర అందాలని వీక్షించేందుకు వేగంగా మేడారం చేరుకునేందుకు వీలుగా హెలికాప్టర్ సేవలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. తెలంగాణ పర్యాటక శాఖ, తుంబి ఎయిర్లైన్స్ ఇవి రెండు కూడా సంయుక్తంగా ఈ సేవల్ని అందిస్తున్నాయి. భక్తుల అవసరాలకు అనుగుణంగా 2 రకాల సర్వీసులని అధికారులు ఏర్పాటు చేశారు. ఏదైతే హనంకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం నుంచి మేడారానికి నేరుగా వెళ్ళాలనుకునే వారికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ నుంచి మేడారం వెళ్ళి తిరిగి రావడానికి అప్ అండ్ డౌన్ ఒక్కో వ్యక్తికి చూసినట్లయితే కనుక 35,999 రూపాయలుగా నిర్ణయించారు. సో ఏదైతే ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ నుంచి మేడారానికి వస్తారు, మళ్ళీ అక్కడి నుంచి వనదేవతలకు సంబంధించినటువంటి మొక్కులు చెల్లించిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణానికి సంబంధించి ఒక్కో వ్యక్తికి 35,999 రూపాయలుగా టికెట్ ధర నిర్ణయించారు. ఇక ఒకవేళ మీరు జనవరి 23వ తేదీ లోపే బుక్ చేసుకుంటే కనుక డిస్కౌంట్ పోను 30,999 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సో మేడారం పరిసరాల్లో జాతర సందడిని ఆకాశం నుంచి చూడాలనుకునేటటువంటి వారి కోసం జాయ్ రైడ్స్ని కూడా నిర్వహిస్తున్నారు. మేడారం సమీపంలోని ఏదైతే పడిగాపూర్ వద్ద ఉన్నటువంటి హెలికాప్టర్ ఏదైతే హెలిప్యాడ్ నుంచి ఈ సర్వీసులు అయితే మొదలవుతాయి. సుమారు 6 నుంచి 7 నిమిషాల పాటు సాగే ఈ విహారానికి ఒక్కొక్కరికి 4,800 రూపాయలు వసూలు చేస్తారు. ఏదైతే విహంగ వీక్షణం ద్వారా అక్కడ ఉన్నటువంటి జాయ్ రైడ్స్ చేస్తారు అక్కడి నుంచే. సో జనవరి 28 నుంచి ఈ యొక్క అసలు ఘట్టం అయితే జాతరకు సంబంధించి ప్రారంభం కాబోతుంది. జనవరి 28 నుంచి మహాజాతర అసలు ఘట్టం మొదలు కానున్నప్పటికీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వారం ముందుగానే ఈ యొక్క హెలికాప్టర్ సేవలను అయితే ప్రారంభించారు. జనవరి 31 వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు, అంటే జాతర ముగింపు వరకు కూడా ఈ యొక్క హెలికాప్టర్ సేవలు అయితే అందుబాటులో ఉండనున్నాయి. తాడ్వాయి మండలం ఎలుబాక మీదుగా సాగే ఈ ప్రయాణం భక్తులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే దీనికి సంబంధించి భక్తులు కూడా ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఏదైతే ఆకాశ మార్గాన మేడారానికి రావడానికి కూడా కొంతమంది ఉత్సాహం చూపేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రోడ్డు మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సమయం ఆదా చేసుకొని వనదేవతల్ని దర్శించుకోవాలనేటటువంటి వారికి ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా అయితే మారబోతున్నాయి.